ఈరోజు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అన్ని రాష్ట్రాలు కూడా అభివృద్ధి పదంలో ముందుకు పోతూ ఉన్నాయి. రైతన్నలకు ముఖ్యంగా పెద్దపీట వేస్తూ ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు. మన దరిద్రం ఏంటంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మనం గెలిపించుకొని అధికారానికి తీసుకొస్తే ఇక్కడ యూరియా కొరత ఏమన్నంటే ఢిల్లీ మీద దుమ్మెత్తు వేసే పరిస్థితి. ఇక్కడ ఒక విషయం స్పష్టంగా మీరు అర్థం చేసుకోవాలి. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కూడా యూరియా సప్లై చేసేది కేంద్ర ప్రభుత్వమే. ఇందులో ఎలాంటి డౌట్స్ లేదు. నిన్నటిదాకా మంత్రిగా చేసిన కేటీఆర్ కూడా ఏం మాట్లాడుతున్నాడు మతిపోయి, యూరియా ఇచ్చిన వాళ్ళకే ఓట్లు వేస్తారట. యూరియా ఇచ్చేది మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వమే. ఇక్కడ మీరు గత నిల్వలు ఎన్నో చూపెట్టకుండా మొన్న ఇక్కడికి ఆది శ్రీనివాస్ గారు వచ్చి కూడా ఇక్కడ యూరియా కొరత లేవని చెప్తా ఉన్నారు. ఇప్పటికే 5,19,000 మెట్రిక్ టన్నుల వరకు మనకు యూరియా అందింది. మరి వాడకంలోకి ఎంత వచ్చింది? ఇంకా 2 లక్షల పైచీలకు వాంటెడ్ రిక్వైర్మెంట్ ఉందని చెప్పి వాస్తవం. అది కేంద్రం నుంచి కూడా మా శివరాజ్ సింగ్ చౌహాన్ గారిని కూడా కలిసిరు. వారు కూడా రిలీజ్ చేయడానికి కూడా ముందడుగేసారు. అక్కడ నుంచి కూడా యూరియా కూడా వస్తూ ఉన్నది. మరి ఈరోజు ఇక్కడున్న ప్రభుత్వం మీ లెక్కలు సరిచెప్పక ముందు ఇక్కడున్న రబీ మరియు ఖరీఫ్ పంటలను దృష్టిలో ఉంచుకొని యూరియా ఎంత పడుతుంది రైతులకు ఆ ఎస్టిమేషన్లు సరిగా పంపక మీ చేతగాని మీ అసమర్థత ప్రభుత్వం వల్ల ఈరోజు రైతులను గోస చేసే పరిస్థితి. అయినా మొదటి నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందంటే అక్కడ కరువులు కాటకాలు తప్ప ఇంకేముండే, అంతకంటే పెద్దగా మనం ఉంచుకోనికి ఏముండదు. ఈరోజు తెలంగాణ పరిస్థితిలో తెలంగాణలో కూడా అదే పరిస్థితి నెలకొన్నది. మరి ఈరోజు ముస్తాబాద్ మండల కేంద్రంలో గతంలో ఇదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, ఇదే కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులందరూ కూడా పోరాటం చేసి మమ్మల్ని గెలిపించారు. మేము ప్రభుత్వ డిగ్రీ కళాశాల తెస్తాం, 30 పడకల ఆసుపత్రి మేము గెలిచిన వెంటనే ప్రకటిస్తామన్నారు. మరి అధికారంలోకి వచ్చి ఇన్ని రోజులైంది, మరి ఎందుకు మీరు ఇంకా నిమ్మకు నీరెత్తినట్టున్నారని చెప్పి అధికార కాంగ్రెస్ పార్టీని అడుగుతా ఉన్నాం. మరి అదేవిధంగా ముస్తాబాద్లో స్థానిక సమస్యల పట్ల ఎవరికి వారే ఉంటేది పోకడ ఏకచక్రాధిపత్యం. ఆ పార్టీలో ఆ నలుగురు, ఈ పార్టీలో ఆ ఒక్కరు అన్నట్టుగా వ్యవహారం జరుగుతూ ఉన్నది. ఇది ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. వెంటనే మీరు గతంలో మాటిచ్చిన ఆ స్థానిక ఉన్నటువంటి సమస్యలను మరియు పట్టణ కేంద్రంలో ఉన్న సమస్యలన్నీ కూడా పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతాం. మిమ్మల్ని గద్దెదించేదాకా ఊరుకోమని చెప్పి భారతీయ జనతా పార్టీ ముస్తాబాద్ మండల శాఖ తరఫున తెలియజేస్తా ఉన్నాను.